ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం బాగుంది సార్. ఆడాలి. రా బహదూర్ మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మూవీ ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడే ముందు అసలు ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్స్ ఇస్తారు కదా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ 3 పక్కకు తీసి పెట్టేయండి. అవి రా బహదూర్కి రిజర్వ్ చేసేయండి, ఓకేనా? అన్బిలీవబుల్ లెవెల్స్ ఆఫ్ క్రాఫ్ట్ అన్నమాట. ఇంకేం చెప్పాలి, చెప్పేసా. ఆ మూడిటి గురించి చెప్పేసా. సో ఆ మూడిట్లో ఫ్లాస్ లేవో పక్కన పెట్టండి. అసలు అవి కాకుండా ఏంటి పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుందాం. డైరెక్షన్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ నాకు ఒక్క ఫ్లా కనబడలే. బట్ స్క్రిప్ట్ వైజ్ నాకు కొన్ని ఆపోజిట్ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని సీన్స్ దగ్గర అసలు ఎందుకు ఇలా చేశారు, డైరెక్టర్ చాయిస్ ఎందుకు ఇలా అనేది క్వశ్చన్ అంతే నాకు. అవి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంకోటి, మూవీ రివ్యూ అసలు ఎలా ఉంది అంటే 3 ముక్కల్లో చెప్తా. షిండ్లర్స్ లిస్ట్లోని ఎమోషన్, గాడ్ ఫాదర్లోని ఇంటెన్సిటీ, నైవ్స్ అవుట్లో డ్రామా, ఈ 3 కలిపితే అది రావ్ బహదూర్, ఓకేనా? సినిమా ఎలా ఉంది అంటే ఇది అంతే. ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చినందుకు. ఒక డైరెక్టర్ ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఫార్మాట్లో మూవీ తీసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో ఇవన్నీ ఫస్ట్ గివెన్, మీరు హెన్స్ ప్రూవ్డ్ లా గివెన్. ఇవి పక్కన పెట్టేసి తర్వాత మాట్లాడదాం మనం. తర్వాత ఏంటనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు పాజిటివ్స్ ఆల్రెడీ చెప్పా. మిగతా ఏంటంటే డిఓపి, అంటే ఇంకా ఆల్ 24 క్రాఫ్ట్స్ పాజిటివ్స్ ఉన్నాయి. ఏ క్రాఫ్ట్ లో ఫాల్ట్ కనబడలే నాకు. యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్, అన్ని క్యారెక్టర్స్ యాక్టింగ్ ఎరగదీశారు అంతే. ఇప్పుడు నెగిటివ్స్ కదా. నెగిటివ్స్ లో ప్లాట్ పాయింట్స్, డైరెక్టర్ ఇలా ఎందుకు దాన్ని తీశారు అనేది నా డౌట్స్ అన్నమాట. అంటే మ్యూజికల్ కి ఎందుకు ఆప్ట్ చేశారు? ఇంత హై డ్రామా స్టోరీ ఓరియంటెడ్ ఉన్న సినిమాలో వై గో ఫర్ మ్యూజికల్ ఆస్పెక్ట్స్? కరెక్ట్గా టైంలో మనం ఏంటంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే పేషెన్స్తో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి. మనం అలా చూస్తాం డ్రామా అలా బిల్డ్ చేస్తారు, కరెక్ట్గా రివీల్ చేస్తారు మంచిగా అనుకునే టైంకి సాంగ్ వస్తే, అంటే మీ చాయిస్ ఏమో, మరి మీరు ఎందుకు అలా చేశారనేది మీకు ఉంటుంది ఐడియా. బట్ చూసేవాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు అన్న ఫీలింగ్. నేనైతే కొంచెం డిస్కనెక్ట్ అయిపోతా వెంటనే, అరే సాంగ్ ఎందుకు ఇక్కడ అని. బట్ ఆబ్వియస్లీ మ్యూజికల్ గా దాన్ని కన్వే చేయడం అదంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. సో అది నేను అప్రిషియేట్ చేస్తాను, అందులో అస్సలు నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఎందుకు అవసరమైందా మీకు? నిజంగానే అక్కడ పాట రూపంలో చెప్పాల్సిన అవసరం ఉందా, లేదా మామూలుగా తీసేయాల్సిందా అనేది నాకు క్వశ్చన్. సో క్వశ్చన్ అడుగుతున్నా, అది మీరు చూస్తే మీ ఒపీనియన్ చెప్పండి దాని మీద. ఇది ఆల్రెడీ మూవీ చాలా లెంత్ ఉంది, ఇలాంటి మూవీస్ కి లెంత్ ఉంటుంది. బట్ హాలీవుడ్ వాళ్ళకి మనకి 2 తేడాలు ఉన్నాయి, అవి చెప్తాను ఇప్పుడు. ఇలాంటి మూవీ అటెంప్ట్ చేసినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే అంతా బాగా చూపించాలి, ప్రాపర్ గా అన్ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా తీయాలని చెప్పి టైం పెంచేస్తారు, లెంత్ పెంచేస్తారు. సేమ్ కాంతాతోని మూవీ కిరణ్ అబ్బోర్ ఉంది సేమ్. సో అదొక ఇష్యూ. హాలీవుడ్ వాళ్ళు చేయరు. వాళ్ళు ఎంత హై డ్రామా ఉన్నా ఏమైనా, ఇప్పుడు గాడ్ ఫాదర్, షిండ్లర్స్ లిస్ట్ అప్పట్లో సినిమాలు అవి, అప్పుడు 3 hours 3.5 hours తీసారు. కానీ ఆ తర్వాత ఎంత కాదన్నా 1.5 2 hours లో వాళ్ళు ఎలాంటి డ్రామా అయినా అవగొడతారు. అది కూడా మనం నేర్చుకోవాలి. ఇంకోటి హాలీవుడ్ వాళ్ళకి మనకి అంటే వాళ్ళు ఎప్పుడు మల్టీ జానరా తీరు. ఆల్రెడీ పాత రివ్యూలో ఒకసారి చెప్పాను అక్కడ. మ్యూజికల్ అంటే మ్యూజికల్, కామెడీ అంటే కామెడీ, రొమాన్స్ అంటే రొమాన్స్. టోటల్ మూవీ ఒక సింక్ లో ఉంటుంది, ఒకే ఇంటెన్సిటీ, ఒకే లెంత్ లో ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇంత డ్రామా కన్వే చేయాలి, లేదా మనం ఇలాంటి ఒక హై డ్రామా మూవీ రాసుకున్నాం, ఆడియన్స్ కి ఎక్కించాలి, సో కామెడీ పెట్టు, పాటలు పెట్టు, ఫైట్లు పెట్టు అన్నట్టు అవన్నీ దూర్చేసి దాని ఒరిజినాలిటీని పోగొట్టేస్తారు. అదే అందుకే అడిగా, పాటలను ఎందుకు ఆప్ట్ చేశారు మీరు అంటే, దీని వల్ల మీరు ఆప్ట్ చేయాల్సి వచ్చిందా, లేదా నిజంగానే అక్కడ పాట అవసరమైందా అనేది క్వశ్చన్. బట్ స్టిల్ ఈ మూవీ అస్సలు ఎక్కడ లెంత్ మిస్ అవ్వదు, ఎక్కడ అవుట్ ఆఫ్ వెళ్దు, అంతా ఒకే టోన్ లో వెళ్తుంది. బట్ పాటలు వచ్చేసరికి టోన్ మారిపోతుంది కొంచెం. ఇప్పుడు కాంతా కూడా యాక్చువల్లీ రానా క్యారెక్టర్ వల్ల పోయింది ఆ మూవీ అని నా ఫీలింగ్. మూవీ అంత సేమ్ ఇష్యూ అక్కడ కూడా. మూవీ అంతా ఒక లెంత్ లో ఉంటుంది, రానా క్యారెక్టర్ టోటల్ అవుట్ ఆఫ్ సింక్ ఉంటుంది. సో ఇదే ఇక్కడే ఇంకో పాయింట్ చెప్పాలనేది ఏంటంటే పే ఆఫ్స్. మన వాళ్ళు ఏం చేస్తారంటే స్పూన్ ఫీడింగ్ మీద పెట్టే టైము ఆ లాస్ట్ రివీలింగ్ మీద పెట్టరు. సో ఏంటంటే ముందు డ్రామా అంతా
కన్వే చేయాలి, స్టోరీ అంతా ప్రాపర్ గా స్పూన్ ఫీడ్ చేసేసి లాస్ట్ లో 10 ట్విస్ట్లు అలా ఫట్ 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 మనం వదిలేద్దాం అయిపోతుంది అసలు గ్రేటెస్ట్ ఎండింగ్ అనుకుంటారు. అరే మరి అంత పెట్టుకొని ఇదంతా ఎందుకురా చూపిస్తావు మాకు, అదే చూపించచ్చు కదా అనిపిస్తుంది. అప్పుడు ఆ 10 ట్విస్ట్లే ఇంకొక 10-15 నిమిషాలు, ఇంకో 20 నిమిషాలు అవి పెట్టచ్చు కదా దాని మీద. నువ్వు ఇంత బిల్డప్ మీద పెట్టావు టైం అనిపిస్తుంది. సో రా బహదూర్ కూడా నాకు అదొక నెగిటివ్ అనిపించింది. అంటే మంచి రివీలింగ్ పాయింట్స్ అవన్నీ పే ఆఫ్స్ ఉన్నప్పుడు ఇంత స్పూన్ ఫీడ్ చేసే దాని మీద ఇంత టైం పెట్టడం అవసరమా? లెంత్ కూడా తగ్గేది, అప్పుడు ఓవరాల్ ఫిల్మ్ లెంత్ కూడా తగ్గేది కదా. ఒకవేళ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇవి ఫాస్ట్ గా కన్వే చేయడానికి, ఇవి కొంచెం కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేసి ఉంటే అప్పుడు లెంత్ కూడా తగ్గేది. ఆడియన్స్ కూడా ఎవరైతే లాగు బోర్ అంటారో వాళ్ళకి కూడా అనిపించదు. నీవు ఆబ్వియస్ గా లాగు బోర్ అన్ని అంటారు, మనం ఏం చేయలేం. సో ఆ బ్యాచ్ ని వదిలేసి మీరు ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.